హాయ్ అండోయ్, అందరూ బాగున్నారా? ఈరోజు టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసే విధానం చూడండి. టమాటోలు 4 తీసుకోండి, సన్నగా కోసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ రెడీగా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా టేస్టీగా బాగా చేసుకోవచ్చు. చూడండి, పచ్చిమిర్చి మీ టేస్ట్కి ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువ. చూడండి, బాండ్లు పెట్టుకున్నాను, దాంట్లోకి 2 స్పూన్లు 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను టేస్ట్కి. కొత్తిమీర, వెల్లుల్లి వేసుకోండి, బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి, బాగా మగ్గినాక మూత మూస్తే కొంచెం జల్దీ మగ్గుతుంది అన్నమాట. చూడండి, ఆయిల్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు రోటి పచ్చడి అన్నాను కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా మా ఇంట్లో చిన్నగా ఉంది రోలు, దాంట్లో నేను చట్నీ రుబ్బుతున్నాను. చూడండి ఎంత బాగా సన్నగా ఉందో. చూడండి, ఈ విధంగా సన్నగా రుబ్బుకోండి బాగా. చూడండి, రోటి పచ్చడి దీంట్లో కాంబినేషన్ వేడివేడి అన్నం కానీ ముద్ద కానీ ఏదైనా ఉంటే బాగా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎంత బాగా ఇంత మాత్రంగా నలిగితే చాలు. చాలా స్మూత్గా అయిందంటే తినక టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. చూడండి, ఇది చేసే విధానం చూపించినాను, చూసి కామెంట్ చేయండి.